ఎన్నికల సందర్భంగా శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద జరిగిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెద్ద కుమారుడు తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని శనివారం బెంగళూరులో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. మోహిత్ రెడ్డిపై 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఇదివరకే ఈ కేసుకు సంబంధించి 37 మందిపై కేసు నమోదు చేసి కడప సబ్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఈ కేసులో 38 మంది పాత్ర ఉన్నట్టు సీసీ ఫుటేజ్ల ద్వారా గుర్తించారు. అయితే చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని కాసేపు విచారించిన అనంతరం 41A నోటీసులు ఇచ్చి వదిలేశారు. మోహిత్ రెడ్డి విదేశాలకు వెళ్లకూడదని పోలీసులు కండిషన్ పెట్టారు. అయితే తనపై అక్రమ కేసు పెట్టారని, దీనిపై న్యాయ పోరాటం చేస్తానన్నారు మోహిత్ రెడ్డి. ఇప్పుడు ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం చెవిరెడ్డి మోహిత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఆ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. మోహిత్ రెడ్డి అరెస్టుతో తిరుపతిలో హీట్ నెలకొంది. మోహిత్ ను అక్రమ కేసులో అరెస్ట్ చేయించారన్నారు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. మోహిత్ తనకు మించి ప్రజల పక్షాన నిలబడతాడని అన్నారు. ప్రజా పోరాటాలు ఎలా ఉంటాయో ప్రభుత్వానికి, పోలీస్ అధికారులకు రుచి చూపిస్తానన్నారు. ప్రజల పక్షాన ఏ పోరాటానికైనా సిద్ధమన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.